గత ప్రభుత్వం చేతకానితనం మూలంగా, అనుభవ రాహిత్యం మూలంగా, దుష్పరిపాలన మూలంగా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ఈ జల్ జీవన్ మిషన్ పథకం ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే దాదాపు 77,917 పనులు, 26,824 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి త్రాగునీరు మంచి పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఇన్ని 77,917 పనులు, 26,824 కోట్ల రూపాయలు. కొన్ని రాష్ట్రాలైతే 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్లో తీసుకున్నాయి. 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు. మనకంటే చిన్న రాష్ట్రమైన కేరళ రాష్ట్రం 70,000 కోట్ల రూపాయల దాకా తీసుకుంది, ప్రతిపాదనలు పంపించింది. మన ప్రభుత్వం ప్రతిపాదనలు కేవలం 26,000-25,000కు పంపిస్తే సరే 26,824 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో కూడా కేవలం 4,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది. ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఏం జరిగింది, ఏ నష్టం జరిగింది అని చెప్పేసి. ఇటువంటి నష్టాలు కనుక పరిశీలించినట్లయితే కోకొల్లలో. దీని మూలంగా లక్షలాది మంది ప్రజలు పరిశుభ్రమైన నీటికి దూరం అయ్యారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా నేను. ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించని 25% కంటే తక్కువైన పనులు 44,195 పనులు ఉన్నాయి. వాటి విలువ 11,400 కోట్ల రూపాయలు. వాటిని టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లో పిలిచే విధంగా అనుమతి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 33,717 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పైపులు సప్లై చేస్తాం కానీ లేదా కొంత పని ప్రారంభించడం కానీ వాటన్నిటినీ కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడానికి అనుమతి మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ప్రధానంగా 3 ప్రాజెక్టులు, పులివెందుల్లో త్రాగునీటి ప్రాజెక్టు, అదేవిధంగా ద్రోణాచలం, ఉద్దానం. అంటే ఇక్కడ తీవ్ర నీటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడ ప్రజల అవసరాల కోసం, తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకోకుండా ఈ ప్రాజెక్టుల్ని మళ్ళీ తిరిగి ఎస్టిమేట్ చేయడానికి లేదా డిజైన్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తున్నాను. దీంట్లో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సస్టైనబుల్ వాటర్ సోర్స్, నదులు కానివ్వండి, లేకపోతే రిజర్వాయర్స్ కానివ్వండి, లేకపోతే చెరువులు కానీ సర్ఫేస్ వాటర్ కానివ్వండి, వీటి ద్వారా త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇది పర్మనెంట్, తర్వాత కొంత ప్యూరిటీ వాటర్ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా బోర్లు వేసేసి ఆ బోర్లతోనే అదే నీటిని, ఎందుకంటే ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా చేయటం ఈ జల్ జీవన్ మిషన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోవటం గత ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తర్వాత అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు ఏమిటంటే అమరావతి, ఇప్పటి వరకు డోలాయమానంలో ఉన్న అమరావతి గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కానివ్వండి, తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెలుగు వారందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను.